ఓం. ఈ యొక్క గ్రంథకర్త దేవవ్రత ధర్మేందు ఉపన్యాసకుడు. ఆయన హిందీ నుండి ఆయన గ్రంథాల నుండి సంకలనం చేసినటువంటి ఇవన్నీ చెప్పేటటువంటివి. ఇవి ఇందులో ఆయన ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎన్ని ఉపన్యాసాలు శాస్త్రార్థాలు చేశాడు అని చెప్పడం జరుగుతుంది. ఆయనకు ఒక నివేదన. ఆర్ష విజ్ఞాన అద్వితీయ ప్రచారకులు, సర్వగుణ సంపన్నులు, ఆదర్శ సంస్కర్త, ఉత్తమ ఉపన్యాసకులు, ఉత్తమ రచయిత, ఉత్తమ ఆలోచనాపరుడు, జగద్గురువు ఆదిత్య బ్రహ్మచారి మహర్షి దయానందుడు ఈ యుగ ప్రవర్తకుడు. వారు అవిద్య, అంధకార, రాగ, ద్వేష, పేరాశలను ధూళితో నిండిన భారత భూమిని పచ్చదనం, రసయుక్తము, సుందరముగా చేయుటకు మరియు మూఢ విశ్వాసములు అలాగే దురాచారములను, దావానలంలో కుమిలిపోతున్న మానవతను రక్షించడానికి విద్యుత్తు వేగంతో లేచారు. దేశం అంతటా ఉపదేశయాత్ర చేస్తూ గర్జించారు. నేడు ఇక్కడ, రేపు అక్కడ వారు కొలది సమయములోనే అత్యధికంగా పనిలో నిమగ్నమై జీవిస్తూ, ప్రయాణ సాధనాలు లేకపోయినా కూడా వందల కొలది గొప్ప గొప్ప శాస్త్రార్థాలు చేశారు. వేల కొలది ఉపన్యాసాలు ఇచ్చారు. విప్లవాత్మకమైన ఉత్తమ సాహిత్యాన్ని వేల కొలది పేజీలో నిర్మించారు. దేశం యావత్తు యాత్ర చేశారు. కోట్ల కొలది వ్యక్తులతో సంభాషణ, శంఖ సమాధానాలు మొదలైనవి చేస్తూ మహత్తర కార్యాన్ని నిర్వహించారు. ఆయన ఈ యొక్క యుగానికి ఒక మహర్షి గొప్ప అని ఆయన యొక్క గొప్పతనం చెబుతున్నాడు. మహర్షుల వారు ధార్మిక, సామాజిక, రాజనైతిక, ఆర్థిక మరియు బౌద్ధిక అనగా బుద్ధి సంబంధమైన సమస్త రంగాల్లో విప్లవాన్ని నింపి చూపుతూ భారతదేశంలోని సమస్త సాంప్రదాయాలకు సరి అయిన మార్గాన్ని చూపించారు. ఆ దయాసాగరుడు, ఆనందఘనుడు, కర్మయోగి, సత్యమైన విరక్త సన్యాసి దయానందుల వారు. నిరాశతో ఘనీభవించిన మేఘమండలాన్ని విచ్ఛిన్నం చేసి జీవన జ్యోతి జాగృతుల ఉపదేశమిచ్చి దేశవాసులను నూతన జీవనంతో నింపారు. ఆయన రచనలతో దేశమంతటా ఏకేశ్వరోపాసన వ్యాపించాలని ఈశ్వరీయ జ్ఞానమైన వేద ప్రచారం, అంటే ఇది ఆయన సొంతం కాదు కాబట్టి ఈశ్వరీయ జ్ఞానమైన వేద ప్రచారం జరగాలని, ఆర్యజాతి ఒకటిగా పరిఢవిల్లాలని, ఒకే దేశ భాషగా హిందీ సంపూర్ణ దేశములో నెలకొనాలని ఈ ప్రబలమైన కోర్కె మరియు ఉత్సాహము ఋషి దయానందుని హృదయంలో ఉండేది. భయంకరమైన ప్రతికూలతలున్నప్పటికీ, భయంకరమైన ప్రలోభాలు, ఆకర్షణలు ముందుకు వస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు శత్రువుల హస్తాలు తన ప్రాణహానికి ప్రయత్నించుచున్నప్పటికీ కూడా వారు ఎంతో నిర్భయులై దేశాన్ని మేల్కొల్పటం మరియు మృతప్రాయంగా ఉన్న హిందూ జాతిని పునరుజ్జీవింప చేయడంలో నిమగ్నమైనారు. వైదిక ధర్మ రహస్యము నెరిగిన మహర్షి దయానందుల వారు ఏ నూతన మతాంతరమును స్థాపించలేదు, తన మఠమునేది నిర్మించలేదు. ప్రస్తుతమున్న వైదిక ధర్మము సార్వభౌమిక, చక్రవర్తి తుల్యము, సార్వజనీన ధర్మము, సర్వజనులు అనుసరింపదగిన ధర్మము. దానిని పునరుద్ధరించుటకు పరోపకారార్థము స్వార్థ త్యాగము చేసి ఆత్మ ఉత్సర్గ కొరకు నవయుగమును ప్రారంభించారు. మన పూర్వజులైన ఋషి మునుల విద్య, జ్ఞానము అలాగే ఉపదేశాలను ఆచరించమని
వారు జీవితమంతా చెబుతూ వచ్చారు. మన ఋషులు, పూర్వ ఋషులంతా ఇట్లా ఉండేవాళ్ళు. ఆ సాంప్రదాయాలు, వాళ్ళు చేసే భక్తి మార్గము, వాళ్ళు చేసేటటువంటి వేద ప్రచారాలు మనకు మంచిని చేకూరుస్తాయి అని ఆయన చెప్పాడన్నమాట. ఉన్నతులు కావచ్చు, గొప్ప జ్ఞానులు కావచ్చు అని. వారి ఒకే ఒక లక్ష్యము ప్రపంచాన్ని ఈశ్వరీయ జ్ఞానమైన వేద పతాకం క్రిందకు చేర్చడమే వారి యొక్క రచనలు, ఉపదేశములు వాస్తవముగా ప్రాచీన సత్య సనాతన ధర్మము యొక్క సారరూపమే అవుతుంది, మరి వేరే కాదు. ఆ అద్భుత మహాపురుషుల వారు తమ తరువాత కూడా ఈ కార్యము బహుసుందరముగా నిరంతరము నడవాలని ఆలోచించి తన ప్రతినిధి స్వరూపము శక్తిశాలి అయిన ఆర్య సమాజాన్ని విశుద్ధ ప్రజాస్వామ్య పద్ధతులపై స్థాపించి అందుకు 10 నియమాలను రచించారు. భారతీయ ఏకత్వానికి ప్రతిపాదకుడు మహర్షి యొక్క బహుముఖము వ్యాపకమైన జీవనాన్ని పఠించి వారి బహుముఖమైన ప్రవృత్తులను గ్రహించి మనమందరము తదనురూపమే అయిన ఆత్మ ఉన్నతి మార్గమును అనుసరించుతూ మన జీవితాలను ఉన్నతపరచుకోవడానికి ప్రగతిశీలురం కావాలనేది తప్పనిసరి అవుతుంది. మహర్షి జీవితం మనకు దీపస్తంభము వలె మార్గదర్శకమవుతుంది. కానీ దురదృష్టము వలన మన దేశములో నేడు కూడా అనేక మంది చదువుకున్న స్త్రీ పురుషులు మహర్షి దయానందుని నామమాత్రంగానే ఎరుగుదురు. వారి అమూల్య భావాలతో పరిచయాన్ని పొందలేదు. అంటే ఆయన జీవితం ఎలా నడిచింది, ఆయన ఏమి చేశాడు, ఏమి చెప్పాడు అనేది ఎవరికి కూడా తెలియదు. మహర్షి నిజమైన ఆర్యుల్లో అమృతాన్ని వర్షించారు. వారు తమ సంభాషణలు, రచనలు, అలాగే గ్రంథాల్లో ఒకదానికి మించి ఒకటి ప్రేరణ, అలాగే స్ఫూర్తిదాయకమైన మాటలను చెప్పారు. లేక వానిని చదవడం వలన ధర్మమునకు మారుగా ప్రేమ, శ్రద్ధ మరియు ఉత్సాహం యొక్క స్ఫూర్తి ఉత్పన్నం కాగలదు. మహర్షి దయానందుని ప్రతి ఒక్క రహస్య పూర్ణ వచనాలను గ్రహించడానికి, గ్రహింప చేయడానికి, తెలియడానికి, తెలియజెప్పడానికి మహా ఆవశ్యకత యొక్క పవిత్ర ఉద్దేశాన్ని తీసుకొని నేను మహర్షి యొక్క భిన్న భిన్న గ్రంథాల నుండి ఋషి దయానంద వచనామృతం పేరున చిన్న సారరూప అమృత సంకలనం చేశాను. అందులో ఆయన ఉపన్యాసాలలో 255 ప్రేరణదాయకమైన సూక్తులను సేకరించి ఈ యొక్క సంక్షిప్త గ్రంథాన్ని చదివి సామాన్య జనులలో మహర్షి దయానందుని పేరు ప్రతిష్టలు గల భావాలు, అభిప్రాయాలకు సంబంధించి కొంచెం అధికంగా తెలుసుకోవాలన్న అభిరుచి ఉత్పన్నమవుతుందని ఆశిస్తాను. అందువలన అవన్నీ సేకరించి ఈ గ్రంథములో నింపాను. తద్వారా మహర్షి రచిత గ్రంథాలు జనులలో ప్రచారమవుతాయి. చాలు నా ఈ శ్రమ ఇంత మాత్రం సఫలమైందని భావిస్తాను అని ఇప్పుడు ఆయన దేవవ్రత ధర్మేందు ఆర్యోపాసకుడు. ఎంత టైం అయింది? పాట పాడమంటావా? 8 నిమిషాలు. ఋషి దయానంద లోకానికి జీవన సుధా, ఋషి దయానంద, ఋషి దయానంద లోకానికి జీవన సుధ, ఋషి దయానంద
భరతమాత పుణ్యమై ప్రభవించిన భానుడా, భరతమాత పుణ్యమై ప్రభవించిన భానుడా, భక్తుడైన బ్రహ్మచారి మృత్యుంజయ వీరుడా, ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. గురు విరజానందుని శిష్యుడవై వచ్చావు, గురువై మన గౌరవం విశ్వంలో నిల్పగా. గురు విరజానందుని శిష్యుడవై వచ్చావు, గురువై మన గౌరవం విశ్వంలో నిల్పగా. ఆర్యవర్త దేశముకే అద్భుతమౌ యోగివిగా, ఆర్యవర్త దేశముకే అద్భుతమౌ యోగివిగా. వెలిగిన ధ్రువతారవై వడ్డిల్చిన వేదమై, వడ్డిల్చిన వేదమై. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. పరపాలన దారిద్ర్యం చూచి మది దుఃఖించెను, స్వతంత్ర ధ్వని సృజించి పౌరుషాగ్ని లేపెను. పరపాలన దారిద్ర్యం చూచి మది దుఃఖించెను, స్వతంత్ర ధ్వని సృజించి పౌరుషాగ్ని లేపెను. స్వామితోనే మొదలాయే స్వాతంత్ర్య విప్లవం, స్వామితోనే మొదలాయే స్వాతంత్ర్య విప్లవం. ఆది అమర వీరులు దయానంద శిష్యులే, దయానంద శిష్యులే. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. స్వామి దయానందుడిగా సంఘముపై ధ్వజమెత్తి, సత్యమైన వేదమే సర్వేశ్వర గ్రంథము. స్వామి దయానందుడిగా సంఘముపై ధ్వజమెత్తి, సత్యమైన వేదమే సర్వేశ్వర గ్రంథము. అసత్యమత పురాణాలు అందరికీ విషమని, అసత్యమత పురాణాలు అందరికీ విషమని. పండిత పామరులకు దేవుడొకడే అంటివి, దేవుడొకడే అంటివి. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. ఎక్కడో జర్మనీలో ఉన్న వేదములు తెచ్చి హేతువాద తర్కానికి వేదము సరితోడనిపించి, ఎక్కడో జర్మనీలో ఉన్న వేదములు తెచ్చి హేతువాద తర్కానికి వేదము సరిజోడనిపించి, ఈ శృతుల వాదంబున కవి పండిత పూజారుల నోడించి, ఈ వేదములే అందరి వన్నందుకు నిన్ను హింసల ద్వేషించారు, అందరి వన్నందుకు నిన్ను హింసల ద్వేషించారు, ద్వేషించారు. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. ఒక్కడే బ్రహ్మ ఋషి నేటి దయానందుడు, ఒక్కడే బ్రహ్మ ఋషి నేటి దయానందుడు. పూర్వ ఋషుల కన్న మహిమలెన్నో సాధించిన ఘనుడు,
ఈ జడుల దైవమును అసలు పూజ అర్థం తెలిపాడు. అందుకు మత మూర్ఖులు పూజార్లు ఋషికి విషములు పెట్టారు. మూర్ఖులు పూజార్లు ఋషికి విషములు పెట్టారు. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద పెట్టిన విషములను విరిచే యోగ మహిమలతో పెట్టిన విషములను విరిచే యోగ మహిమలతో ఇలా కాదని స్వామి వద్ద వంటవాని సాయముతోనే ఏం కలిపి పాషాణం కాలకూట విషములు పెట్టించారో తిని తెలిసాక వంటవాన్ని దండిల్చక దయ చూపెను స్వామి. వంటవాన్ని దండిల్చక దయ చూపెను స్వామి. ఈ స్వామి ఎంతటి కర్మ చేసి నాకు విషమునిచ్చావని, ఎంతటి కర్మ చేసి నాకు విషమునిచ్చావని తెల్లవారితే రాజు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడని ఏ దేశమో పారిపోమని సెలవిచ్చెను శాంతి ప్రేమమయుడు. నా దారి ఖర్చు లేదంటే ద్రోహికి ధనమిచ్చే దయామయుడు. ద్రోహికి ధనమిచ్చే దయామయుడు. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద వైద్యమే చేస్తామని విషములు ఎక్కించారు. వైద్యమే చేస్తామని విషములు ఎక్కించారు. దేహమంత విషమైన బాధపడక నెలలున్నాడు. ఇక ముగిసే నా ఆయువని తెలిసే దీపావళి ఒకనాడు. ఆ దేవుడికి మనుషులకు చెప్పి యోగమున జీవుని వదిలాడు. చెప్పి యోగమున జీవుని వదిలాడు. ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద భరతమాత పుణ్యమై ప్రభవించిన భానుడా భక్తుడైన బ్రహ్మచారి మృత్యుంజయ వీరుడా ఋషి దయానంద లోకానికి జీవన సుధ ఋషి దయానంద. ఈ పాట రచన గానం కృష్ణయ్య. ఈ ఉపన్యాసకు కర్త కూడా ప్రసంగం చదవడం కూడా కృష్ణయ్య.